హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం పంచదార వాడకుండా కాజు బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం స్వీట్ షాప్లో లాగే వస్తాయండి. కేవలం 10 నిమిషాల్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ కాజు బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా 1 కప్పు జీడిపప్పుని అలాగే 1/2 కప్పు పటిక బెల్లాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పటిక బెల్లం ప్లేస్ లో మీరు పంచదార కానీ లేదంటే బెల్లం కానీ వాడుకోవచ్చండి. ఇలా పటిక బెల్లం వేసి చేయడం వల్ల బర్ఫీ అనేది మనం పంచదారతో చేస్తే ఏ విధమైన టేస్ట్ కలర్ వస్తుందో అదే విధంగా వస్తుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పటిక బెల్లం వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా రావాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో జీడిపప్పును కూడా వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. మనకిది పౌడర్లా రావాలండి, పేస్ట్ లాగా మాత్రం అస్సలు రాకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పటిక బెల్లం మిశ్రమాన్ని వేసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే జీడిపప్పు పటిక బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకోండి. ఈ పటిక బెల్లం మొత్తం కరిగి మనకి పాకం రావాలండి. అప్పటి వరకు కూడా ఈ విధంగా తిప్పుతూ ఉడికించుకోండి. ఈ విధంగా బాగా మరిగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట పాకం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, గుర్తుంచుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా ఇందులోకి బాగా కలిసేలాగా స్పాచులా సహాయంతో కలుపుకుంటూ ఉండాలండి. ఒక 3-4 నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం కూడా పాకంలోకి కలిసి ఈ విధంగా స్మూత్ గా తయారవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 4-5 నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ మిశ్రమం మొత్తం కూడా కొద్దిగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదండి, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని చల్లారిన తర్వాత మనం ఈ విధంగా ఉండలాగా చుట్టామనుకోండి, ఇది ఉండలా అవ్వాలన్నమాట. ఇలా అయితే కనుక మనం బర్ఫీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కొద్దిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ మనం చల్లార్చుకున్నాం అనుకోండి, కొద్దిగా ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ముద్దలాగా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బటర్ పేపర్ మీద కానీ లేదంటే ప్లేట్ మీద కానీ ఈ విధంగా వేసుకొని మనం చక్కగా చపాతీ కర్రీకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని రోల్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఎడ్జెస్ అన్ని కూడా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. మనకి బయట స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వస్తుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే షుగర్ ఫ్రీ కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us. ఈరోజు మనం పాలు, పంచదార ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా హెల్తీగా, టేస్టీగా,
హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అచ్చం స్వీట్ షాప్లో తిన్నట్టే ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోండి. దీనిని మొక్కజొన్న పిండి అని కూడా అంటారండి. బయట సూపర్ మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకోండి. ముందుగా 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ పిండి మొత్తం కూడా నీళ్లలో బాగా కలిసేటట్టు ఈ విధంగా విస్కర్ సహాయంతో కానీ లేదంటే స్పూన్ సహాయంతో కానీ కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మరొక కప్పు నీళ్లు పోసుకొని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని దాంట్లోకి 2 కప్పుల బెల్లం పౌడర్ వేసుకోండి. నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఒకటే కప్పుతో తీసుకున్నారనుకోండి హల్వా బాగొస్తుంది. అందులోనే 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగి మనకి తీగ పాకం వచ్చేంత వరకు మనం మరగనివ్వాలండి. మీరు తీసుకునే బాండి అడుగు మందం గల బాండి అయితే చాలా బాగుంటుందండి. హల్వా ఎక్కడా కూడా మీకు అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా తీగ పాకం అనేది రావాలండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్ళని దీంట్లో వేసుకుందామండి. ఈ మిశ్రమం వేసిన వెంటనే మీరు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కలిపే కొద్దీ కూడా మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఈ విధంగా ఉండలుండలుగా మారుతున్నట్టు అనిపిస్తుందండి. మీరేం భయపడద్దండి. కలుపుతున్న కొద్దీ కూడా ఈ పిండి మొత్తం కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్ మిశ్రమం లాగా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సాఫ్ట్ గా మారిపోతుందన్నమాట. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడిగంటుతుంది. మీ దగ్గర నాన్ స్టిక్ బాండీ కనుక ఉంటే దాంట్లో చేసుకోండి. హల్వా చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక ఈ విధంగా అడుగు మందం గల పాత్రలో అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుతూ ఉండాలండి. మనం వేసుకునే నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమంలో బాగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలండి. మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా బాగా ఈ మిశ్రమానికి పట్టి సైడ్ నుంచి మనకి నెయ్యి రిలీజ్ అవ్వాలండి. అలా రిలీజ్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా సైడ్ నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని పుచ్చగింజరాలు ఇవన్నీ కూడా వేసుకొని ఈ మిశ్రమంలోకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఈ మిశ్రమంలో కలిసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఈ హల్వాని కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా సాగుతున్నట్టు రావాలన్నమాట. ఇలా వచ్చింది అంటే మనం హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు కావాలి అంటే వేడివేడిగా ఉన్నప్పుడే తినేయచ్చండి. లేదు అంటే కనుక ఒక ట్రేలో తీసుకొని దీనిని చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రేలో వేస్తున్నానండి. కొద్దిగా నెయ్యి రాసి ఈ హల్వాని మొత్తం కూడా వేసుకుని స్పూన్తో కానీ లేదంటే స్పాచులా సహాయంతో కానీ ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా చక్కగా సెట్ అవుతుంది మనకి, ఏ విధంగా అంటుకోకుండా. ఈ విధంగా ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ బోలించుకొని వెనక్కి తిప్పి ఒక్కసారి ట్యాప్ చేయండి. అంతేనండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా.
చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో మనం పాలు కానీ పంచదార కానీ ఫుడ్ కలర్ కూడా వేయలేదండి. చాలా హెల్తీ అండి అండ్ టేస్టీ కూడా. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు గ్యాస్ వాడకుండా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాలలో ఈ విధంగా స్వీట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పుని 1 గంట ముందు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. అలా చేయడం వల్ల జీడిపప్పు మీకు పౌడర్ లాగా అవుతుందండి. లేదంటే గ్రైండ్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అవుతుంది. ఇందులోకి 1/4 కప్పు పంచదార వేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇందులోనే 1 కప్పు పాలపొడి వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పాలపొడి వేసుకోండి. ఇందులోకి అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకుని ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా. పాలైతే మనకి ఎక్కువ పట్టమండి, చూసుకొని వేసుకోండి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలండి. నాకు ఇక్కడైతే కేవలం 2 స్పూన్ల పాలు మాత్రమే పట్టాయండి. ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా ఈ ముద్దకి బాగా పట్టేలాగా మరోసారి కలుపుకోండి. ఇలా నెయ్యి మొత్తం ఈ మిశ్రమానికి బాగా పట్టిన తర్వాత అందులో నుంచి సగం కంటే కూడా కొంచెం ఎక్కువ మిశ్రమాన్ని తీసుకోండి. దీంట్లోకి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఈ ముద్దకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో బాగా కలిసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముద్దని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. అలాగే మరికొంచెం మిశ్రమం ఉంది కదా, దాంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. ఈ కలర్ మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడానండి. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాగా కలిసిన తర్వాత చపాతీ కర్రతో దీన్ని రోల్ చేసుకోవాలండి. బటర్ పేపర్ మీద ఈ విధంగా రోల్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా దీనిని రోల్ చేసుకోండి. ఈ విధంగా పల్చగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా పెట్టుకుని టైట్ గా రోల్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా టైట్ గా రోల్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 2 అరచేతుల సహాయంతో ఈ విధంగా రోల్ చేసామనుకోండి, స్వీట్ చక్కగా సెట్ అవుతుందండి. ఇలా రోల్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ పేపర్లో టైట్ గా ర్యాప్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న బటర్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి, స్వీట్ కరెక్ట్ గా సెట్ అవుతుందండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 10 మినిట్స్ తర్వాత తీసి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ లో కట్ చేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగే అన్ని పీసెస్ కూడా కట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కాజు స్వీట్ రెడీ అయిపోయింది. అస్సలు పొయ్యి వెలిగించకుండా కేవలం 10 నిమిషాలలో ఈ విధంగా స్వీట్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us. ఈరోజు మనం నోట్లో వెన్నలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాకుని మన ఇంట్లోనే చాలా సింపుల్ గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇంత ఈజీగా మైసూర్ పాక్ చేసుకోవచ్చు అని తెలిస్తే బయట ఎవరు కొనరండి. మైసూర్ పాక్ అంటే చాలా మంది కష్టం అనుకుంటారండి, కానీ ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా
ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఈ విధంగా ఒక బౌల్ తీసుకోండి. మీ దగ్గర ఇలా బౌల్ లేకపోతే కనుక లోతు ఎక్కువగా ఉండే స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా ఈ బౌల్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండిని జల్లించి తీసుకోవాలండి. కంపల్సరీ ఈ శనగపిండిని జల్లించి తీసుకోవాలండి, అప్పుడే మైసూర్ పాక్ చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఈ విధంగా జల్లించిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. ఇందులోనే 1/2 కప్పు నెయ్యి కూడా వేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు నెయ్యి, ఆయిల్ 2 కలిపి వేసుకోవాలండి. మీరు కావాలి అంటే 1.5 కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో లమ్స్ అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ చక్కగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందం గల ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1.5 కప్పు పంచదార వేసుకోండి. ఇందులోని 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పంచదారని. పంచదార మొత్తం కరిగి మనకి తీగ పాకం రావాలండి. అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. మనకి ఈ విధంగా పాకం రావాలండి. చూస్తున్నారు కదా, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా తీగలాగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకుని కలుపుతూ ఉండాలండి. స్టవ్ ని మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. అప్పుడే మనకి శనగపిండి చక్కగా ఉడుకుతుంది. లేదు అంటే పచ్చి వాసన వస్తుంది, గుర్తుంచుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఈ మిశ్రమం కొంచెం కొంచెంగా దగ్గర పడుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం దగ్గర పడి బుడగలు రావడం స్టార్ట్ అవుతుంది. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. కలిపే కొద్దీ కూడా మీకు ఈ విధంగా తెల్లటి నురజలాగా వస్తుందండి. మరి కొంచెం సేపు కలుపుకొని లైట్ గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సాధ్యమైనంత వరకు స్పీడ్ గా స్పాచులాతో తిప్పాలండి. అప్పుడే పైన ఉన్న నురుజు పోయి మనకి సాఫ్ట్ పేస్ట్ లాగా ఈ మిశ్రమం మొత్తం కూడా తయారవుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో దీన్ని వెంటనే వేసుకుందామండి. పైనుంచి స్పాచులాతో కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని 1 గంట పాటు కొంచెం చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చల్లారిన తర్వాత దీన్ని ఎడ్జెస్ అన్ని కూడా స్క్రాప్ చేసుకుని బోర్ నుంచి మీరు ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ మైసూర్ పాకు. చూస్తున్నారు కదా, కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుందండి ఎంత సాఫ్ట్ గా ఉందో. నేనైతే ఇక్కడ బయట స్వీట్ షాప్ లో ఏ విధంగా అయితే కట్ చేస్తారో అదే విధంగా కట్ చేస్తున్నానండి. మీకు ఒకటి తీసి కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ బయట ఏ విధంగా అయితే ఉంటుందో అదే టెక్స్చర్ తో చాలా బాగా వస్తుందండి. చాలా సింపుల్ గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాదండి, కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.